టీడీపీలో చేస్తున్నారు. ఏం కండిషన్స్ ఏమున్నాయి? కండిషన్సా? ఏం కండిషన్స్? ఇంకా అంతే, అది చెప్పండి. టీడీపీకి వర్సెస్ రంగాన్ని జరిగింది. అలాంటి పార్టీలోకి వెళ్ళడం వల్ల చాలా మంది మదన పడుతున్నారు, మీ నాన్నగారిని చంపిన పార్టీలోకి ఎలా వెళ్తారనేది మీ అభిమానులు, మీ అనుచరులు చేస్తున్న ప్రజెంట్ ఫస్ట్ కామెంట్ అది. ఉంటారు, తప్పులేదు. దీనికి మీరు అడిగిన దానికి చాలా న్యాయంగా అడిగారు. దీంట్లో మా పొరపాట్లు ఎక్కడున్నాయి కూడా మేము వన్స్ అండ్ ఫర్ ఆల్ క్లియర్ చేయదలుచుకున్నాం. అసలు అది నేను ఇచ్చిన స్టేట్మెంట్లు, రాధా స్టేట్మెంట్లు ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ మా నాన్నగారిని పొట్టం పెట్టుకుంది అని చెప్పాను. అసలు మేము ఆవేశాలతో మాట్లాడే మాటలు. ఇప్పుడు ఇందాక చెప్పాను, ఒక విగ్రహావిష్కరణకి వెళ్తే అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు అని చెప్పాను. అది సేమ్ మీరు అడిగినట్టుగానే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేదంటే జనసేన పార్టీ వాళ్ళు, ఇంకొకళ్ళు కొంతమంది అడిగారు, అన్న నీ రాజకీయం కోసం అని చెప్పని మేము మాకేమైనా సంబంధం ఉందా? కొంతమంది వ్యక్తులు చేసింది మొత్తం మా అందరికంటే అంటగట్టి నేను ఏదైతే స్టేట్మెంట్లు ఇప్పుడు ఇచ్చాను అసలు ఇది వాళ్ళని అడగటం జరిగింది. అది దీనికి మాకు ఎటువంటి సంబంధం ఉందా? అసలు మీరు మీ నాయకుడి దగ్గర మెప్పు అంటానుకో, మీ ఆవేశాలు మీరు వెలగక్కోవటానికో, మా అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా మేము ఒక్కొక్క పార్టీలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీలో ఉన్నాం అని చెప్పన్నారు. అసలు ఇది నిజమే అనిపించింది. అసలు ఇది మళ్ళీ ఇంకా అడిగారు, ఆ రోజు మేము కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉన్నావు, వేరే వాళ్ళు లేరా అని చెప్పని అడిగితే నువ్వు తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావు అని చెప్పి అడిగారు. నిజంగా నాకే బాధ అనిపించింది. అంటే మా రాజకీయం కోసం మేము చేసిన పొరపాట్లు ఆవేశంగా అందరినీ రెచ్చగొట్టి చేసుకుంటూ వెళ్ళాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మా వాళ్ళని మేము ఎలా చూసుకోవాలి, మా వాళ్ళని ఎలా కాపాడుకోవాలని చెప్పని ఉన్నాం. కొంతమంది వ్యక్తులు చేసిన దీన్ని మేము ఒక పార్టీకి పూసి ఆ పార్టీలో వాళ్ళని కూడా అభిమానంగా ఏదైతే రంగారు విగ్రహావిష్కరణకు వచ్చారో వాళ్ళని కూడా కించపరిచిన వాళ్ళు అయ్యామని చెప్పని వాళ్ళు నిజంగా వాళ్ళు అడిగేదాకా కూడా మాకు అనిపించలేదు. ఎందుకంటే అది మా పొరపాటు. మేము ఆవేశాలతోటి మాకు ఆవేశం ఆ పార్టీ అని చెప్పని చూస్తూ ఉన్నాం అసలు. కానీ ఆయన అభిమానించే వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నారని చెప్పని ఆ చిన్న మాట మర్చిపోయాం. అసలు ఆ చిన్న వాస్తవానికి దూరం అయిపోయాం అసలు. అది మాలో ఉన్న పొరపాటు మీద బహిరంగంగా తప్పు చేస్తే ఒప్పుకోవడానికి భయపడే ఇది కాదు అసలు. ఇది ఆయన అభిమానించే వాళ్ళు ఇవాటికి అన్ని పార్టీల్లోనూ ఉన్నారు, ఎల్లప్పటికీ ఉంటారు. అది ఇందాక నుంచి అందరూ అడుగుతూ ఉన్నారు, ఏ పార్టీ అని చెప్పని. తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఆహ్వానించారని చెప్పని. ఒకళ్ళేమో తండ్రి లేదు జాలి చూపిస్తానని చెప్పి అంటారు ఒకళ్ళేమో అసలు ఏంటో తెలియదు. ఒకళ్ళేమో రంగా గారి కుటుంబం అనేది ప్రజలకి 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పని భావన వాళ్ళది. 10 మందికి ఉపయోగపడతారు వీళ్ళు అంటే ఈ వ్యవస్థ ఒక రాధా అని చెప్పని ఒక వ్యక్తి కాదు. ఇది రంగా గారిది అనేది ఒక వ్యవస్థ, 10 మందికి ఉపయోగపడే వ్యవస్థ అని చెప్పని వాళ్ళు భావించారు కాబట్టి ఆహ్వానించడం జరిగింది. ఇవాళ నేను చెప్పి మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ ప్రతి మనిషికి దేవుడు ఆలోచన శక్తి ఇచ్చారని చెప్పి అనుకుంటా ఉన్నాను. లేకపోతే అది మీ కర్మ, మీ దౌర్భాగ్యం చెప్పని కూడా భావిస్తూ ఉన్నాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా గౌరవంగా సాధారణంగా ఆహ్వానించి నీలాంటి వాళ్ళు ఉంటే 10 మందికి, నేనంటే నేను కాదు రంగా గారు అనే వ్యవస్థ 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పని ఒక ఆలోచనతో పిలవటం జరిగింది. అసలు ఏంటి అని చెప్పే లోపల మొత్తం దాడులు, ప్రతి దాడులు, నానా రకాలుగా మాటలు. నేను మళ్ళీ ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఆయన అభిమానించే వాళ్ళు ప్రతి పార్టీలోనూ ఉన్నారు.
ఆ వ్యక్తులు ఎవరో అందరికీ తెలుసు. చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడటం సంస్కారం అని చెప్పి నేనైతే భావించట్లేదు, నేను మాట్లాడదలుచుకోలేదు కూడా. అసలు నా వాళ్ళని నేను కాపాడుకోవాల్సిన బాధ్యత, నా తండ్రి ఆశయం నాకు ముఖ్యమని చెప్పి నేను భావిస్తున్నాను. ఇవాళ అంత పెద్ద పెద్దోళ్ళు కూడా వచ్చి మాట్లాడిన తర్వాత కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను వాళ్ళకి, ఒక రాధా అనే వ్యక్తికి ఒక పదవి లేదని చెప్పంటే మాకు లేనా ముందు చెప్తున్నా లేదో ఇస్తా పదవి ఇస్తా అన్నారు, మళ్ళీ దానికి ఇంకో రకరకాల చిత్రీకరించి మీరు మాట్లాడతారేమో అసలు. ఇది ఒక పదవో లేదని చెప్పంటే ఇది కాదు. నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, ఇది నా తండ్రి ఆశయం ముఖ్యం, నాకు నా తండ్రి ఆశయం ముఖ్యం. నేను ఇవాళ ఆయన ఒక పెద్ద మనిషి కింద ఆహ్వానించిన దయవుంచి అన్ని విధాలుగా భావించొద్దు, నన్ను మన్నించమని చెప్పని కోరుతూ ఉన్నాను. నా ప్రజా జీవితం అనేది అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆయన ఏదైనా సహాయం చేయగలుగుతారని చెప్పంటే నా తండ్రి ఆశయం. నేను మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నాను, ఇప్పటికీ చెప్తా ఉన్నాను, నేను పోయే వరకు అదే చెప్తూ ఉంటాను. నేను అది పేదవాడికి విజయవాడ నగరంలో కొన్ని వేల కుటుంబాలు నివసిస్తున్నాయి, ప్రతి ఒక్కడికి ఇళ్ళ పట్టాలు ఇవ్వండి అని చెప్పని కూడా మిమ్మల్ని దయవుంచి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అది నా తండ్రి ఆశయం. అది తప్పకుండా చిన్న కోరిక అనుకోండి, పెద్ద కోరిక అనుకోండి, వేరే రకంగా అనుకోండి, మీరు దయవుంచి ఈ కోరిక మన్నవో తీరుస్తారని చెప్పని కూడా ఆయన్ని కోరుతూ ఉన్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.